నమస్తే ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను సుధాకర్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ నగరంలో 16 చోరీలకు పాల్పడిన దొంగల ముఠా అరెస్ట్. 24 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న సిపి యోగానంద్. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్ను వేధిస్తున్న సిబ్బంది కొరత. ప్రభుత్వం త్వరలోనే నియామకాలు చేపడుతుందన్న సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్. విశాఖ నగరంలో తొలిసారిగా జైపూర్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ గ్రాండ్ బే హోటల్లో ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహిస్తామన్న నిర్వాహకులు. జూ ఎన్క్లోజర్ నుంచి తప్పించుకున్న 2 చింపాంజీలు. మత్తు మందు ఇచ్చి ఎన్క్లోజర్ కు తరలించిన సిబ్బంది. సోలార్ ఫెన్సింగ్ పని చేయకపోవడమే కారణమన్న క్యూరేటర్. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో దొంగతనాలతో హడలెత్తిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 18 నేరాలకు ఈ ముఠా పాల్పడింది. సుమారు 24,78,000 విలువైన బంగారు, వెండి వస్తువులు అపహరించుకుపోయారు. 4 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సిపి యోగానంద్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలో ఆటోల్లో గాని బస్సుల్లో గాని ప్రయాణిస్తూ ఏ మాత్రం ఆదమరిచిన బంగారు వస్తువులు తెంచుకుపోయే ముఠా పోలీసులకు చిక్కింది. ఇసుక తోటకు చెందిన గంటా శ్రీనివాస్, నర్సీపట్నంకు చెందిన సత్యనారాయణ, చిన్నారావు, ఒడిశాకు చెందిన మైఖేల్ రాము, అశోక్ కుమార్, మహాపాత్రోలు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఏడాది కాలంలో పిక్ పాకెటింగ్ నుంచి బ్యాగ్ కటింగ్, బ్యాగ్ స్నాచింగ్, లిఫ్టింగ్ అనే విధాలుగా వీరు చోరీలకు పాల్పడ్డారు. ఒక్క విశాఖ నగరంలోనే 10 చోరీలు, జిల్లాలో 2 చోరీలకు పాల్పడ్డారు. ఇటు పోలీసులను అటు ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న ఈ ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితుల నుండి 5,24,000 విలువైన నగదుతో పాటు 660 గ్రాముల బంగారు వస్తువులు, 2 కేజీల వెండి, 2 మోటార్ సైకిళ్లు, మొత్తం 24 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లుగా సిపి యోగానంద్ తెలిపారు. ఆటోస్ కానీ బస్సులో వెళ్ళేటప్పుడు బ్యాగ్ కటింగ్ చేసి దాంట్లోంచి దొంగతనం చేయటం, పాకెట్ పికింగ్, బ్యాగ్ స్నాచింగ్, బ్యాగ్ లిఫ్టింగ్, ఇవి వీళ్ళ ఎంబోస్ అనమాట. వీళ్ళు మొత్తం మన వైజాగ్ సిటీ, రూరల్ ఇక్కడ అన్ని కలిపి 18 అఫెన్సులు చేశారు. వాటిలో 16 మన వైజాగ్ సిటీ అనమాట. వీరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి మొత్తం పోయిన ప్రాపర్టీ 600, వీళ్ళు దొంగతనం చేసిన 660 గ్రాములు గోల్డ్, 6 కిలోలు సిల్వరు, 8,33,000 రూపాయలు క్యాష్ వీళ్ళు దొంగతనం చేశారు. టోటల్ ప్రాపర్టీ వర్త్ అబౌట్ 24,78,000. దాంట్లోంచి ఇప్పుడు క్రైమ్ టీము 660 గ్రాములు గోల్డ్, 2 కిలోల సిల్వరు, 5,25,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మిగతా ప్రాపర్టీ కూడా రిసీవర్స్ వాళ్ళ ద్వారా పోలీస్ కస్టడీకి మళ్ళీ తీసుకుని మిగతా ప్రాపర్టీ కూడా కొంత రికవర్ చేయడానికి అవకాశం ఉంది. టీము ఎవరైతే ఇది చేసి వీళ్ళని పట్టుకున్న తర్వాత మనకు సిటీలో చాలా వరకు ఈ స్నాచింగ్స్, ఆటోలో దొంగతనాలు అంతకుముందు రోజుకు 1-2 అట్లా కూడా ఈ మధ్య పీరియాడికల్గా రిపోర్ట్ అయినాయి. ఈ గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత చాలా వరకు మనకి అఫెన్సెస్ కూడా తగ్గిపోయినాయి. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న కేజీహెచ్ను సిబ్బంది కొరత వేధిస్తోంది. శతాబ్ది ఉత్సవాలకు దగ్గర పడుతున్న ఆంధ్ర మెడికల్ కళాశాలకు అనుబంధంగా కేజీహెచ్ పనిచేస్తోంది. 4వ తరగతి ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో పెరుగుతున్న రోగుల అవసరాలను తీర్చలేక అవస్థలు పడుతున్నారు. కేజీహెచ్ పై ఓ రిపోర్ట్. విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్య సేవలందిస్తోంది. 1037 పడకలతో ఉన్న ఆసుపత్రికి రోజుకు రెట్టింపు సంఖ్యలో రోగులు వస్తూ ఉంటారు. అయితే
పెరుగుతున్న ఆరోగ్య అవసరాల రీత్యా సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ సిబ్బంది కొరత అలాగే ఉంది. సుమారు 50 నుంచి 60 మంది ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు కొరత ఉందని సాక్షాత్తు కేజీహెచ్ సూపరింటెండెంట్ చెబుతున్నారు. అయితే ప్రభుత్వానికి ఈ పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే కేజీహెచ్లో 1037 పడకలు ఉండగా సూపర్ స్పెషాలిటీ అదనంగా 250 పడకలు చేరాయి. వీటి కోసం ప్రత్యేకంగా కొండపై సూపర్ స్పెషాలిటీ బ్లాక్లను కూడా నిర్మించారు. వీరికి సూపర్ స్పెషాలిటీ వైద్యులైతే ఉన్నారు గాని సిబ్బంది లేకపోవడం వల్ల వైద్య సేవలు అంత మాత్రంగానే అందుతున్నాయి. ముఖ్యంగా ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాకులు కుక్కలు పిల్లులకు నిలయంగా మారుతున్నాయి. 250 పడకల సూపర్ స్పెషాలిటీ విభాగానికి సుమారు 50 మంది వరకు 4వ తరగతి ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది. వీటిని భర్తీ చేయాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇక ఏడాది క్రితం కేజీహెచ్కు మంజూరు చేసిన 250 నర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులను కూడా గడువు పూర్తవుతోంది. వీరిని మరో ఏడాది పాటు పొడిగించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తెలిపారు. ఈ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా బెడ్ స్ట్రెంత్ అనేది 1037 బెడ్ స్ట్రెంత్ని గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగిందండి. ఈ హాస్పిటల్, ఈ కాలేజీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ ఇంకొక 6 సంవత్సరాల్లో మరి 100వ జయంతి ఉత్సవాలని జరుపుకోవడానికి కూడాను సిద్ధంగా ఉంది. సో చాలా పురాతనమైన హాస్పిటల్ కాలేజీ, ఏషియాలోనే 3వ కాలేజీ, నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్లో మెయిన్గా ఆరోగ్య ప్రధాన విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్. అయితే ఇక్కడ దినదినాభివృద్ధిగా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నంబర్ ఆఫ్ స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ ఎక్కువగా రావటం, డాక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం వలన మాకు ఇక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నా కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్కి రెట్టింపు సంఖ్యలో అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ రావటం జరుగుతూ ఉంది. సో ఈ పేషెంట్స్ రావటం అనేది ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి జరుగుతూ ఉంది. కింగ్ జార్జ్ హాస్పిటల్ యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి, ఇక్కడ వైద్యులు చేసే వైద్యాన్ని బట్టి. సో పేషెంట్స్ రావటానికి అనేది కంట్రోల్ అనేది ఏం లేదు. కానీ పేషెంట్లకి సేవ చేయాల్సిన డాక్టర్లు కానీ, నర్సెస్ కానీ, పారామెడికల్ సిబ్బంది, మేల్ సిబ్బంది మాత్రం మనం గవర్నమెంట్ విధించిన ప్రకారమే మనం ఇంటేక్లో ఉండటం జరుగుతూ ఉంది. అయితే పెరుగుతున్న బెడ్స్ సంఖ్య ప్రకారము, లేకపోతే యూనిట్ సంఖ్య ప్రకారం కూడాను ముఖ్యంగా మాకు పేషెంట్ యొక్క సేవకులు ఎన్టీఆర్ వైద్య సేవలో అయితే మేము ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన సేవలకు ఉపయోగించుకోవడానికి గవర్నమెంట్ ట్రస్ట్లో మన ప్రభుత్వ హాస్పిటల్ సంపాదించిన మనీని ఉపయోగించుకొని ఆ సేవలు పూర్తిగా వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఎన్ని ప్రభుత్వాసుపత్రులు వచ్చినప్పటికీ కేజీహెచ్ రోగులకు వైద్యం అందించడంలో సత్తా చాటుతోంది. సూపర్ స్పెషాలిటీ విభాగాలకు పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తే మరింతగా రోగులకు సేవలందించే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నగరంలో తొలిసారిగా జైపూర్ జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ బీచ్ రోడ్లోని గ్రాండ్ బే హోటల్లో ప్రారంభమైంది. ఈ నెల 31 ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఉంటుందని జైపూర్ జ్యువెలర్ డైరెక్టర్ వినీత్ తెలిపారు. ప్రాచీన సాంప్రదాయ నగలతో రూపొందించిన ఈ ఎగ్జిబిషన్ పై ఓ రిపోర్ట్. రాజస్థాన్ సమీపంలోని జైసల్మేర్లోని జైపూర్ జ్యువెలర్స్ కు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటికీ ఈ జ్యువెలర్స్ ను 6 తరాలకు చెందిన సంతతి వారు నిర్వహించడం గర్వకారణం. ఇంతటి పురాతన చరిత్ర ఉన్న జైపూర్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ విశాఖ వాసులను కనువిందు చేస్తోంది. బీచ్ రోడ్లోని గ్రాండ్ బే హోటల్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కంకటాల అధినేత మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైపూర్ జ్యువెలర్స్ కి శతాబ్దిన్నర చరిత్ర ఉందని, అటువంటి జ్యువెలర్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభించడం గర్వకారణంగా ఉందని చెప్పారు. కేవలం పురాతన నగలను ప్రదర్శించడమే కాకుండా అమ్మకం కూడా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు.
విశాఖలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ జైపూర్ జ్యువెలర్స్ లో 50,000 నుంచి ₹1,00,00,000 విలువైన అత్యంత పురాతనమైన నగలు ఉన్నాయని జ్యువెలర్స్ డైరెక్టర్ వినీత్ తెలిపారు. చారిత్రక నేపథ్యంతో పాటు నగల తయారీలో నైపుణ్యం, రత్నాలు పొదిగిన ఆభరణాలు తయారు చేయడం తమ ప్రత్యేకతగా చెప్పారు. స్పెషాలిటీ యాంటిక్ అంటే పురాతనమైన ఏవైతే రాణుల తాలూకు వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో అమ్మడానికి వాళ్ళ చరిత్ర 150 ఏళ్ళు. ఇది 6వ వంశపారంపర్యంగా 6వ తరం వాళ్ళు చేస్తున్నారు ఈ వ్యాపారం. సో వాళ్ళు నాకు ఫోన్ చేసి విశాఖపట్నం ఇలా ఎగ్జిబిషన్ కమ్ సేల్ చేద్దాం అనుకుంటున్నాం అనగానే నేను ఒకటే అడిగాను, మీరు అమ్మడానికి వస్తున్నారా చూపించడానికి వస్తారంటే అమ్మడం అన్నది అయితే సంతోషమే కానీ చూపించడానికి వస్తున్నామని చెప్పారు. So I invited them and they have come with their jewelry, and this is Mr. Vineet from Jaipur Jewelers. Beautiful pieces, crafted pieces over here, specially handcrafted and created in-house production, in-house creation. We've got a lot of designers and a lot of pieces, and thank you to Mr. Malik for inviting us over here and giving us the opportunity to show our creation in this lovely city. So I hope, and we've got a lovely range from 50,000 to 1 crore rupees. So I hope we get a lovely response. And it's more of making relationship than rather selling product over here. So జూ పార్క్ లో 2 చింపాంజీలు తప్పించుకోవడం సంచలనం సృష్టించింది. జూలో మొత్తం 3 చింపాంజీలు ఉన్నాయి. వీటిలో 2 చింపాంజీలు రాత్రి సమయంలో తప్పించుకున్నాయి. ఎన్క్లోజర్ కు ఉన్న సోలార్ ఫెన్సింగ్ పనిచేయకపోవడం వల్ల ఇవి తప్పించుకున్నాయి. అయితే ఉదయం జూ సిబ్బంది చూసేసరికి 2 చింపాంజీలు కనిపించలేదని, దీంతో జూ అంతా గాలించారు. అప్పటికే ఒక చింపాంజీ లోపలికి రాగా మరో చింపాంజీ జూలోనే తిరగడాన్ని గుర్తించారు. వెంటనే దానికి మత్తు మందు ఇచ్చి ఎన్క్లోజర్ లో ఉంచారు. అయితే సోలార్ ఫెన్సింగ్ పనిచేయకపోవడం వల్లే 6 మీటర్ల ఎత్తు నుంచి ఇవి తప్పించుకున్నట్లు క్యూరేటర్ విజయ్ కుమార్ తెలిపారు. సోలార్ ఫెన్సింగ్ 24 గంటలు పనిచేసేలా ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరికి ఎటువంటి హాని లేదని స్పష్టం చేశారు. అయితే చింపాంజీలు సకాలంలో బంధించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. బయట ప్రపంచంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో సిబ్బంది సఫలీకృతులయ్యారు. ఈ రకంగా ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఫ్యూజ్ పోయిన మన ఆల్టర్నేట్ ఫ్యూజ్ కోసం కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ మన ఇన్వర్టర్ లాంటిది పెట్టి దానికి ఏమన్నా మన కరెంటు పోతే ఇన్వర్టర్ ఎట్లా పనిచేస్తుందో ఆ రకంగా సోలార్ సిస్టమ్ కూడా ఇన్వర్టర్స్ కనుక్కొని అలాగే ఇంకేమన్నా లోపం ఉందో చూస్తాను. ఎన్క్లోజర్స్ డెప్త్ కానీ విడ్త్ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి సార్. విడ్త్ మాత్రం చాలా ప్రికాషన్ తీసుకుంటాం. యాక్చువల్లీ ఇండియాలో ఉన్నటువంటి కానీ ఫారిన్ ఎన్క్లోజర్స్ గాజువాకలో దొంగలు రెచ్చిపోతున్నారు. చినగంచాడ మీ సేవా కేంద్రం సమీపంలోని ఒక ప్రైవేట్ కొరియర్ సెంటర్లో చోరీ చేశారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఫుటేజ్ ఉన్న రికార్డును ఎత్తుకెళ్లిపోయారు. దొంగతనాల్లో ఆరితేరిన వారి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే రాత్రి కొరియర్ సెంటర్ కు తాళాలు వేసి వెళ్లిన సిబ్బంది ఉదయం వచ్చేసరికి సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో పోలీసులు డాగ్ క్లూస్ టీంలు రంగ ప్రవేశం చేశాయి. విలువైన సెల్ ఫోన్లు, పార్సిల్ అపహరించుకుపోయారు నిర్వాహకులు తెలిపారు. సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ పైడపు నాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్యాష్ బాక్స్ లో ఉన్న నగదును కూడా అపహరించేందుకు విఫల యత్నం చేశారు. ఈ కేసుల్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పైడపు నాయుడు చెప్పారు. వ్యక్తులు విండో తాలూకా గ్రిల్స్ విప్పి గ్రిల్స్లో ప్రవేశించి ఈ ఫ్లిప్కార్ట్స్ షోరూంలో చొరబడ్డారు. దీంట్లో ఉన్న వాల్యుబుల్స్ ఉన్న ఫోన్లు ఇంకేం పోయాయని తెలియదు. ఫోన్లు అయితే కొన్ని కనిపించట్లేదు. మొత్తం ఇది ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఏమైనా ఉంటే తర్వాత రిపోర్ట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. సుమారు అనుకోండి. న్యాయవాదుల చట్టానికి సవరణలు చేయడాన్ని నిరసిస్తూ లాయర్లు విధులను బహిష్కరించారు. జిల్లా కోర్టులోనూ అటు గాజువాకలోనూ లాయర్లు విధులను బహిష్కరించారు. జాతీయ న్యాయవాదుల మండలి దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా విశాఖ జిల్లాలో విధులను బహిష్కరించారు. చట్టానికి సవరణలు చేయడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని సవరణ చేసే యోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లాయర్లు విధులు బహిష్కరించడంతో కోర్టు వెలవెలబోయింది.
61 సెక్షన్ 35 అమెండ్మెంట్ చేస్తూ బార్ కౌన్సిల్ వారి ఆమోదం లేకుండా లా కమిషన్ వారు పంపించడం జరిగింది. దీంట్లో లా కమిషన్ వారి దీన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే అడ్వకేట్స్ అందరికీ కూడా డిసిప్లినరీ యాక్షన్ అని పేరు చెప్పి విపరీతమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వైద్య విద్యార్థులు క్రీడా పోటీల్లో తమ సత్తా చాటాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవిరాజు పిలుపునిచ్చారు. 4 రాష్ట్రాల యూనివర్సిటీలు పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ అనుబంధ వైద్య కళాశాలల విద్యార్థులతో గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేసి ఇచ్చిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ ఎప్పుడూ రోగులకు సేవలు అందించడంలో బిజీగా ఉండే వైద్య విద్యార్థులు క్రీడల్లో కూడా చురుగ్గా రాణించడం గర్వకారణంగా ఉందని చెప్పారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 1400 మంది వైద్య విద్యార్థులు ఈ క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు వివిధ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి త్రిమూర్తులు తెలిపారు. విశాఖ రేంజ్ డీఐజీ సిహెచ్ శ్రీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గీతం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె గంగాధర ప్రసాదులు తదితరులు పాల్గొన్నారు. In large numbers to participate in the meetings like that, and one of the important reasons for this huge participation is our sports board secretary. We regularly conduct meetings with the physical directors to see that sports are encouraged in the colleges. తనపై దాడి చేసిన రోణంకి విజయ్ చంద్రుడు బిల్డర్ను తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ బిర్లా జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఓ వృద్ధురాలు ధర్నాకు దిగింది. మాధవదారకు చెందిన విజయ అనే మహిళ తనకు న్యాయం చేయాలంటూ విగ్రహం వద్ద ఆందోళనకు దిగింది. గెడ్డలను, దేవాలయ భూములను ఆక్రమించుకుని భవన నిర్మాణాలు చేపడుతున్న వారిని ప్రశ్నించినందుకు తనపై మారణాయుధాలతో దాడి చేయించారని ఆమె తెలిపారు. ఈ విషయమై గతంలో ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే 2 మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని చెప్పారు. తనపై దాడి చేసిన రోణంకి విజయ్ చంద్రుడిని తక్షణం అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బిల్డర్ల అక్రమాలను ప్రోత్సహిస్తున్న జోన్ 4 అసిస్టెంట్ సిటీ ప్లానర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలు నేను మాధవదారిలో వంశీనగర్లో నివాసం ఉంటున్నాము. 50 ఏళ్ళ నుంచి. ఆ పక్కన ఉన్న విజయ్ చంద్ర అన్నవాడు నా మీద దాడి చేస్తున్నాడు. 2012 నుంచి నన్ను చంపాలని చూస్తున్నాడు. మొన్న 2016 రాత్రేమో ఆ పక్కన ఉన్నవాడు ఆడ అక్రమంగా బిల్డింగ్లు కట్టించేసి నా మీద దాడి దిగారు బాబు. నన్ను చంపేయమని ఆ విజయ్ చంద్ర ఏమో వచ్చి అడుగున్నాడు. దగ్గరుండి చంపేయమని చెప్పాడు. అది ఆ పట్టా లేదు, ఏమీ లేదు, దొంగ పట్టా పుట్టించేసుకొని ఇల్లు కడుతున్నారు. ఎఫ్ఐఆర్ వేసారంటే 4 ఇచ్చారు, మేము 2 వేసారు. ఎఫ్ఐఆర్ 2 అరెస్ట్ చేశారు. అంటే ఒకరిని అరెస్ట్ చేశారు, ఒకరు బెయిల్ ఇచ్చారు. మనకు తెలియదు. మేము 4 అరెస్ట్ చేయ, మన 4 పేర్లు నేను చెప్పాను. 2 అరెస్ట్ చేశారు. నా డిమాండ్ విజయ్ చంద్రని అరెస్ట్ చేయాలి బాబు. విజయ్ చంద్ర బిల్డర్ ఆ 2 అరెస్ట్ చేయాలి. మేము 4 చెప్పినందుకు ఆ 4 అరెస్ట్ చేయాలి. అదే బాబు, ఇంకంత నాకేంటి. సందేశాత్మకంగా ప్రేక్షకులకు అందించి 7 నంది అవార్డులు గెలుచుకున్న మినుగురులు చిత్ర బృందానికి ఘనంగా సన్మానం జరిగింది. ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో కళావేదిక, కల్చరల్ చారిటబుల్ ట్రస్టులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. చిత్ర దర్శకుడు కృష్ణంశెట్టి అయోధ్య కుమార్, బాలనటుడు దీపక్ సరోజ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ రాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆ 4 చిత్ర దర్శకుడు చంద్రసిద్ధ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో 9 బాహుబలి వశం కాగా 7 నందులు పొందిన చిత్రం మినుగురులని చెప్పారు. తక్కువ బడ్జెట్తో సామాజిక రుగ్మతలను పారద్రోలే ఈ ఇతివృత్తాన్ని సమాజానికి అందించిన దర్శకుడు అయోధ్య కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టార్ మేకర్ నిత్యానంద్, ఓడా విసి బాబురావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సార్ రామారావు గారు ఒకసారి పెద్ద అంటే మినిమం టీమ్ అంటే నేను ఐ వాజ్ బోర్న్ ఇన్ వైజాగ్. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇంక్లూడింగ్ విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్. విశాఖ రత్న కళా పరిషత్ ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో హేవలంబినామ సంవత్సర ఉగాది పురస్కార కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు వేడుకలను జేసీపీ సత్తార్ ఖాన్, కళామిత్ర జగన్నాథ్ పట్నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళారంగంలో విశిష్ట సేవలందిస్తున్న పలువురు కళాకారులకు పురస్కారాలను అందజేశారు. కళాకారులను గౌరవించుకోవడం మన సాంప్రదాయమని చెప్పారు. విశాఖ కళలకు పుట్టినిల్లని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో శిల్ప, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మాకు భాస్కర్ గారు తెలియచేయలేదు. ఎందుకంటే ఆయన చాలా నిగూఢ నిక్షిప్తంగా ఉన్నటువంటి ప్రముఖ మేధావి. ఎందుకంటే దాసనారాయణ శిష్యుడు. ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాల క్రితం విశాఖ ధ్యాన సంఘానికి ఎలాగైతే స్టార్ట్ అయిందో, విశాఖ మ్యూజికల్ ధ్యాన సంఘానికి ఎలాగైందో, అలాగే విశాఖపట్నం కావాల్సింది ఏ విధంగా స్టార్ట్ అయిందో నాకు తెలుసు. నేను మొట్టమొదటి జాగ్రత్తగా చెప్తున్నట్టు ఏంటంటే ఎంతో మందికి వారికి ఉన్నటువంటి స్కిల్ని నేర్పును ప్రదర్శించుకునే అవకాశం కల్పించినాము. అయితే వారు ప్రదర్శించిన తర్వాత వారిని సంస్కారయుతంగా గౌరవించడం మరొకటి. అందులో భాగంగానే భాస్కరరావు మంచి ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఏప్రిల్ 1 గాలి వేగం ఉదయం 36 నుండి 40 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 34 నుండి 36 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 6 నుండి 7 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. ఏప్రిల్ 2 గాలి వేగం ఉదయం 40 నుండి 42 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 34 నుండి 36 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 6 నుండి 7 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఎంక్వైరీస్ వారి గణాంకాల ప్రకారం రాగల 2 రోజుల్లో సముద్రంలో గాలి వేగం మరియు అలల ఎత్తు ఎక్కువగా ఉన్న కారణంగా వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. విశాఖ జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. సుమారు 32 రకాల మొక్కలు, గడ్డిని గొర్రెలు, మేకలు తిన్నప్పుడు మరియు పాము, తేలు, కుక్కకాట్లు, పరిశ్రమలోని కలుషిత నీరు వల్ల విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి జీవులకు ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో జీవాలను కాపాడుకునేందుకు 1 గ్రామ్ సోడియం నైట్రేట్, 3 గ్రాముల సోడియం థయోసల్ఫేట్ 50 మిల్లీలీటర్ల గ్లూకోజ్ లో కలిపి రక్తనాళాల్లోకి ఎక్కించాలి. సోడియం థయోసల్ఫేట్ 30 గ్రాములు నీటిలో కలిపి తాగించాలి. జీవాలు కోలుకునేంత వరకు ప్రతి గంటకు ఒకసారి మందులను వాడుతూనే ఉండాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఎంక్వైరీస్ మరియు యాక్యువేటర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. ఇక ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖ నగరంలో 16 చోరీలకు పాల్పడిన దొంగల ముఠా అరెస్ట్. 24 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్న సిపి యోగానంద్. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్ను వేధిస్తున్న సిబ్బంది కొరత. ప్రభుత్వం త్వరలోనే నియామకాలు చేపడుతుందన్న సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్.
విశాఖ నగరంలో తొలిసారిగా జైపూర్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ గ్రాండ్ బే హోటల్లో ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహిస్తామన్న నిర్వాహకులు. జూ ఎన్క్లోజర్ నుంచి తప్పించుకున్న 2 చింపాంజీలు. మత్తుమందు ఇచ్చి ఎన్క్లోజర్ కు తరలించిన సిబ్బంది. సోలార్ ఫెన్సింగ్ పని చేయకపోవడమే కారణమన్న క్యూరేటర్. ఈ వార్తలు ఇందరితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.